హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రైని ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇది ప్రతి దాని పక్కన సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దామా? ముందుగా నేనేం చేశానంటే ఆలుగడ్డలు తీసుకునేసి, అంటే బంగాళదుంపలు, ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామంటే పీలర్ సహాయంతో మీద తోలుని గీకేసుకోవాలి. ఎట్టాగో మీద తోలు గీకేస్తున్నాం కదని కడగకపోతే మాత్రం అది ఖాళీ మన చేతికి అంటుకున్నా చాలండి, మళ్ళా అదే గడ్డకి అంటుకుంటుంది. ఈ విధంగా స్మూత్గా రాదండి. ఓకేనా? ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. అది సాల్ట్ అయినా పర్వాలేదు, కల్లుప్పు అయినా పర్వాలేదు. ఈ విధంగా వేసి కలిపి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బంగాళదుంపల్ని కట్ చేసుకోవాలి. ఈ మనకి ఏ సైజు అవసరమో ఆ సైజు కట్ చేసుకోవాలండి. ఈ ఫ్రైకి ఏంటంటే పొడవుగైనా కట్ చేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేశానండి. ఇవి ఈ ఉడకటానికి కానీ ప్రతి దానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఈ సైజులో కట్ చేశాను. కానీ ఈ విధంగా మాత్రం ఎవరు మిస్ కావద్దండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను చెప్తున్నాననే కాదు, ఒక్కసారి చూసిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ రుచి చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఈ కట్ చేసిన వాటిని వెంటనే ఒక గడ్డ కట్ చేసామా దాన్ని వెంటనే ఉప్పు నీటిలో వేసుకోవాలి. లేదంటే అవి ఏమవుతుందంటే నలుపు రంగు వస్తాయండి. అందుకోసం అనేసి మనం ఏ గడ్డ అయితే కట్ చేస్తామో గడ్డ కట్ చేసిన వెంటనే ఈ ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. వేసిన వాటిని కొద్దిసేపు అలా ఉంచాలండి. ఉంచితే అప్పుడేమవుద్దంటే ఈ నలుపు రంగు తిరగకుండా ఈ ఉప్పు నీళ్ళు అన్నది బాగా పీల్చుకునేసి మంచి తెల్లగా మల్లెపూల టైప్లో ఉంటాయండి ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని తీసి ఏదైనా ఒక జాలీ గంటి కానీ, అంటే మనం ఏదైనా వడపోసుకుంటాం కదా చూడు, అలాంటి జాలీ గంటి కానీ, చిల్లీలు డీస్ కానీ, ఇలా ఏమున్నా సరే అలాంటి దాంట్లోకి ఇవి మనం ఈ ముక్కలన్నీ వేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ బాగా ఒడిసి బాగా ఆరిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఈ టైప్లో మనం జాలీ లాంటి దాంట్లో వేసుకుంటే ఇవి చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ మనం ఫ్రై చేసేటప్పుడు చూడు కరకర కరకర అంటూ భలేగా వస్తాయండి. అందుకోసం అనేసి ఆ టైప్లో మనం ఇలాంటి దాంట్లో వేసుకునేసి నీళ్లు వడవనివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని ఆ తర్వాత సగం టేబుల్ స్పూను జీలకర్ర వేద్దాం. ఇప్పుడు ఎండి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి అదొక 2 టేబుల్ స్పూన్ మందం వేసుకునేసి ఇప్పుడు కారం వేసుకుందామండి. అదొక 2 టేబుల్ స్పూన్లు వేద్దాము. ఆ స్పైసీ సరిపోద్ది. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు రుచి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకునేసి దీన్ని ఇప్పుడు మెత్తగా పొడిగొట్టుకోవాలండి. ఈ టైప్లో మనం ముందుగా మెత్తగా పొడి కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వెల్లుల్లి గడ్డను తీసుకునేసి దాన్ని ఈ విధంగా విడదీసి అందులో వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి ఒక గడ్డ వేసినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీన్ని కూడా మనం మెత్తగా ఈ టైప్లో పొడి కొట్టుకోవాలి. అదే ముందే వాటితో వెల్లుల్లి గడ్డ వేస్తే అవన్నీ పొడి అవ్వండి. అందుకోసమని వెనక్కించి చేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. అంటే దాదాపు ఒక 3 గంటలు 4 గంటల వరకు వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆలు వేస్తున్నాం కదా, అవి ఫ్రై కావడానికి. ఇప్పుడు బాగా నీళ్లు ఒడిసిన ఆలుని ఇందులో వేసుకోవాలి. నీళ్ళతో వేయొద్దండి. ఈ టైప్లో మనకి ఆరిన తర్వాత వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు చూడండి బొరుగు బొరుగు అంటూ భలే వస్తాయండి. ఓకేనా? ఈ విధంగా మనం సన్న మంట మీద వీటిని వేయించాలండి. మంట హైలో పెట్టి మాత్రం వేయించకూడదు. మీడియం లేదా లోలో అలా అడ్జస్ట్ చేస్తూ ఈ టైప్లో వేయించాలండి. ఈ మనం కట్ చేసిన ఈ ఆలు పైన ఏంటంటే బొబ్బల టైప్లో వస్తాయండి. ఇవి బాగా ఫ్రై అయ్యి అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లోనే కొన్ని తాలింపు గింజలు వేసుకునేసి ఆ తర్వాత ముక్కులు పొడిసిన వెల్లుల్లి రెమ్మల్ని దాంట్లో వేసుకుందాం. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి కొద్దిగా అలా వేగనివ్వాలి. కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఉల్లిగడ్డను తీసుకునేసి సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన దాన్ని ఈ విధంగా మనం అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని మనం బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకునేసి ఆ తర్వాత
కాస్త చిటపటలాడనిచ్చి ఏ అయితే మనం ఫ్రై చేసి పెట్టినో ఆ ఫ్రై చేసిన ఈ ఆలు ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా మీదకించి చల్లుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా చూసి మాత్రం వేసుకోవాలండి. ఇందాక మనం మసాలాలో ఏదైతే ఉందో కారంలో దాంట్లో వేసి ఉన్నాం కొంచెం ఉప్పు, ఓకేనా. కాబట్టి ఇప్పుడు చూసి వేసుకునేసి ఈ టైప్లో దీన్ని బాగా ఆవురుకొనివ్వాలి, నూనెలో బాగా పీల్చుకొనివ్వాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఆ పొడిని ఇందులో వేసేసుకుందాం. అంటే కారం, వెల్లుల్లి ఇవన్నీ వేసిన దాన్ని వేసిన తర్వాత దీన్ని కూడా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఇలా ముక్కలన్నిటికీ బాగా పీల్చుకునే విధంగా మనం వేసిన కారం పచ్చివాసన పోయేదాకా దీన్ని బాగా వేగనివ్వాలండి. అది మంట సన్నగా ఉంచుకునేసి లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. ఈ టైప్ మనకి ఫ్రై రావాలండి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసుకొని తినడమేనండి. ఎంత ఈజీగా చూడండి ఇది చేయడము. చాలా ఈజీ, రుచి మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం సాంబార్ చేసిన, పప్పు చేసిన, రసం చేసిన దాని పక్కన ఇది కాస్త వేసుకొని అలా నంజుకొని తింటుంటే రుచి మాత్రం అద్భుతంగా ఉందండి.